హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా. మరి అలాంటి ఉల్లిలో ఒక రకం వెల్లుల్లి. మరి ఈ వెల్లుల్లి మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, వెల్లుల్లిని మనం ఏ టైంలో ఎలా తీసుకుంటే మనకి మేలు జరుగుతాయి, ఏ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చు అనేది చూద్దాం. సో వెల్లుల్లిపాయల్ని ఎవరైనా కూడా మసాలాలో వేసుకుని తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే పరగడుపున రోజు కూడా 2 వెల్లుల్లి రెబ్బలు తింటే గనక హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవీ రావు, అండ్ అదేవిధంగా మనకి ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. వీటన్నిటికంటే బీపీతో ఎవరైతే బాధపడుతున్నారో ఒక 2 వెల్లుల్లి రేకల్ని పరగడుపున గనక వెల్లుల్లి రెబ్బలు తింటే మనకి చాలా మేలు చేస్తుందట. అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అని అంటున్నారు మనకి ఆరోగ్య నిపుణులు. కాబట్టి మీరు వెల్లుల్లిని రెగ్యులర్గా మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఇంకా అదేవిధంగా వెల్లుల్లిపాయల్లో మనకి ఏముంటాయి అని అంటే యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అందులో ఉండేటటువంటి యాంటీ మైక్రోబయల్ గుణాలు ఏవైతే ఉంటాయో అవి ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తాయి. అంటే మనము ఏదైనా వైరల్ ఫీవర్ కానీ నార్మల్గా వచ్చేటటువంటి డిసీజెస్ కానీ ఇవన్నీ ఏ టైంలో మనని అటాక్ చేస్తాయి అంటే ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ లెవెల్ వీక్ అవుతుందో, అంటే మనకి వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ టైంలో వచ్చేసి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా అటాక్ చేయడానికి రీజన్ అన్నమాట. సో అవి పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఇమ్యూన్ పవర్ బూస్టప్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కణాలు, అంటే మనకి ఈ వైరస్ కణాలు మన బాడీలో చేరినా కూడా ఈ 2 ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుని సో వైరస్ని చంపేస్తాయి. కాబట్టి మనకి ఫీవర్స్ అనేవి రావు. అప్పుడు ఎప్పుడైనా కూడా మనము ఫుడ్ తీసుకునేప్పుడు ఎక్కువగా మనకి ఇమ్యూన్ పవర్ని బూస్టప్ చేసేటటువంటి ఫుడ్ని కనుక చూసుకుని తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనము చాలా చాలా హెల్తీగా ఉంటాయి. సో అలా మన ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేసేటటువంటి ఫుడ్లో వెల్లుల్లిపాయ మెయిన్ అనమాట. అండ్ అదేవిధంగా దగ్గు, జలుబు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కూడా వెల్లుల్లిపాయలని రెగ్యులర్గా తీసుకుంటే చాలా చాలా మేలు చేస్తుంది. అండ్ ఇంకా మనము పచ్చి వెల్లుల్లిపాయని కొంచెం ఘాట్ అనుకుంటాం కదా, డిఫరెంట్ వేలో దీన్ని ప్రిపేర్ చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఆ ప్రిపరేషన్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయని తేనెలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. సో అలా తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి వెల్లుల్లిపాయ తేనె కలిపినటువంటి మిశ్రమం చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి ఫ్యాట్ని కట్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ని పుటప్ చేసి ఇంకా పెంచి మన బాడీ ఒక మంచి కర్వ్తో, ఒక మంచి షేప్తో అండ్ అదేవిధంగా మనం హెల్తీగా ఉండేలాగా, నెక్స్ట్ మన బాడీలో టెంపరేచర్ లెవెల్స్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసేలాగా వెల్లుల్లిపాయలు మనని కాపాడతాయి. పర్టిక్యులర్గా మనకి క్లైమేట్ ఎప్పుడైనా కూల్గా, అంటే వింటర్ కానివ్వండి, రైనీ సీజన్ కానివ్వండి, ఇలాంటి టైంలో కూడా వెల్లుల్లిపాయని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకి ఆ టైంలోనే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడిపోవచ్చు అనమాట. సో వెల్లుల్లిపాయలతోటి మనము ఒక మంచి రెసిపీ తయారు చేసుకుని అది అన్నంలో మొదటి ముద్దలో కానీ లేకపోతే ఫస్ట్ తీసుకునేటటువంటి ఐటెం, అంటే మనం 2-3 రకాలు తింటాం కదా, పప్పు, కూర, చారు, మజ్జిగ ఇట్లా తింటూ ఉంటాం కదా. సో దాంట్లో ఫస్ట్ కనుక ఇలా ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఐటెంతో తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన హార్ట్కి మంచి హెల్త్ చేకూర్చి అలాగే మనకి వెయిట్ లాస్ తీసుకొచ్చి మనకి ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేసేటటువంటి వెల్లుల్లిపాయతో ప్రతిరోజు మొదటి ముద్దలో తినేటటువంటి రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ మనకు వచ్చి వెల్లుల్లిపాయలు కావాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి జీలకర్ర కావాల్సి ఉంటుందన్నమాట. ఈ జీలకర్ర కూడా మనకి చాలా మంచిది హార్ట్కి కానీ అండ్ అదేవిధంగా మనకి డైజెస్టివ్ సిస్టమ్కి కానీ అన్నిటికీ మనకి జీలకర్ర చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి కావాలి ఆవు నెయ్యి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అందుబాటులో లేకపోతే నార్మల్ గీ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతే, మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇంకొంచెం టేస్ట్ కావాలంటే కొంచెం కర్రీ లీవ్స్, అంటే కరివేపాకు ఆకులు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చాలా సింపుల్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఈ వెల్లుల్లిపాయల్ని మనము ఇవన్నీ కూడా ఒలిచేసి చక్కగా ఈ వెల్లుల్లి రెబ్బల్లో పైన ఉన్నటువంటి తొక్క కూడా తీసేసి నార్మల్గా చేసుకోవాలి. సో ఇలా వెల్లుల్లిపాయ పైన ఉన్నటువంటి రేఖలన్నీ కూడా ఒలిచేసి మనం ఇలా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకోవాలి. స్టవ్ పైన మనం ఒక బౌల్ పెట్టి కొంచెం ఆవు నెయ్యిని, అందులో మనం 1 స్పూన్ ఆవు నెయ్యిని
యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం మరిగిన తర్వాత కొంచెం నెయ్యి కాగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసి మనము వేయించాలి. దాంతోపాటు కొంచెం జీలకర్రను కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిలో జీలకర్ర వెల్లుల్లి బాగా ఫ్రై చేశాక ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే కనుక మనము కొద్దిగా లైట్గా కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రై అయిపోయాయి. మరీ ఎక్కువగా వేగకూడదంటే కొద్దిగా వేగినట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆవు నెయ్యిలో ఫ్రై చేసుకున్నటువంటి ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర దీంట్లో మనము తినేటప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తినచ్చు. ఎందుకంటే మనకి టేస్ట్ కోసం కావాలంటే సాల్ట్ కావాలి కాబట్టి ముందు మనము ఇలా ఈ నెయ్యితో పాటే, ఆవు నెయ్యి ఎంత తిన్నా కూడా మనకి కొలెస్ట్రాల్ రాదు. ఇలా ఈ నెయ్యితో పాటే మనము ఫస్ట్ తినేటటువంటి ఐటెంలో ఒక 2-3 ముద్దలైనా తింటే బాగుంటుంది. లేదంటే ఒక ముద్ద అయినా కూడా దీంతో తినచ్చు. అన్నంలో దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో కమ్మగా కలుపుకొని కొంచెం లైట్గా సాల్ట్, అందులో ఒక 1 pinch ఆఫ్ సాల్ట్ అన్నంలోనే యాడ్ చేసుకొని తింటే కనుక మీకు హార్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ అదేవిధంగా కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా మనకి దరి చేరకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేద్దాం. సో టేస్టీ అండ్ హెల్దీ వెల్లుల్లిపాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఒక రకంగా వెల్లుల్లిపాయ ఫ్రై అనుకోవచ్చు మనము, కాకపోతే మనము ఆవు నెయ్యిలో దీన్ని ఫ్రై చేసామన్నమాట. ఇలా ఇంత క్వాంటిటీలో మనము ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా కనుక మనము ఇంటిల్లిపాది తింటే చాలా మేలు చేస్తుంది. గుండెకి కానీ అలాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయటంలో కానీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. వెల్లుల్లిపాయతో చేసేటటువంటి నెక్స్ట్ టిప్ ఏంటి అనంటే, మనము కాసిని ఒలిచినటువంటి వెల్లుల్లిపాయలు తీసుకుని అందులో మనము హనీని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హనీని యాడ్ చేసుకొని దీని ఒక 1/2 hour పాటు ఇదే విధంగా ఉంచేసేయాలి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని ప్రతిరోజు కూడా తేనెలో పెట్టినటువంటి ఈ వెల్లుల్లిని రెగ్యులర్గా మీరు మీ డైట్లో యాడ్ చేసుకుంటే మీకు ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుంది. అండ్ అదేవిధంగా చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో రెగ్యులర్గా మీరు వెల్లుల్లిని ఈ విధంగా కూడా మీరు మీ ఆహారంలో ఒక పార్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మంచి టేస్టీ ఫుడ్ ఇది. చెప్పాలంటే కనుక ఇలా ప్రతిరోజు ఒక్క ముద్దైనా, మొదటి ముద్దగా ఒక పూటైనా కనుక తిన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అండ్ మన బాడీ కూడా మంచి షేప్తో చాలా బాగుంటుంది. సో మీరు దీన్ని ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ అదేవిధంగా కొన్ని రోజులు, కనీసం ఒక 40 నుంచి 60 రోజులు రెగ్యులర్గా తీసుకున్నాక మీకు వచ్చినటువంటి చేంజెస్ని కూడా కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.